హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇవాళ అయితే పిల్లల్ని కిందికి తీసుకుని వెళ్ళానమాట. అంటే హెచ్ఎఫ్ఎండి ఉందని చెప్పేసి అస్సలు పంపించలేదు లాస్ట్ 1 వీక్. నిశాంత్ కూడా వెళ్ళలేదనమాట. ఈవినింగ్ టైం అయితే అందరూ చాలామంది పిల్లలు ఉంటారు కదా, అందుకనే అస్సలు పంపించలేదు. ఇంకా ఇవాళ అయితే ఇంకా నేనే తీసుకుని వెళ్ళాను. మార్నింగ్ టైం తీసుకుని వెళ్ళాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితేనే 10:30కి అలాగే తీసుకుని వెళ్ళాను. ఇంకా కాసేపు ఆడుకున్నారనమాట. ఇవాళ అదే కాక క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇక మార్నింగ్ అయితే పిల్లలు ఎవరు ఉండరు కదా, అందుకనేసి ఇంకా ఈ టైంలో అయితే తీసుకుని వెళ్ళాను. నిశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చారు, ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈవినింగ్ అయితే నేను రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరో ఒకరు పేరెంట్స్ ఉంటారనమాట. ఈ టైంలో ఎవరు ఉండరు, మోస్ట్లీ చాలా తక్కువ, అసలుకి రారు. సో ఇంకా దార్విని అలాగా ఎవరు లేకుండా పంపించడం నాకు కొంచెం భయం అనమాట. అందుకనేసి ఇక నేను వెళ్ళాను, కాసేపు ఆడిపించాను అనమాట. ఒక 1 అవర్ అలాగా ఆడుకునింది. ఇంకా వర్షం పడేలాగుంది. ఇంకా నేను కూడా ఇంకా కుకింగ్ చేయలేదు అని చెప్పేసి వచ్చేసానమాట పాపని తీసుకొని. ఇంకా నిశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ కాసేపు ఆడుకొని ఇంకా వర్షం పడుతూనే వచ్చేసారనమాట. ఇక్కడైతే ఎంత బాగుంటుందో, చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందన్నమాట. చాలా గ్రీనరీ ఉంటుంది, ఎక్కువ ప్లాంట్స్ ట్రీస్, చాలా బాగుంటుందన్నమాట. నేనే ఈ మధ్య అస్సలు వెళ్ళట్లేదనమాట. నాకు అస్సలు టైం సరిపోవట్లేదు, కనీసం పడుకోవడానికి కూడా మంచిగా టైం సరిపోవట్లేదనమాట. అందుకనేసి చాలా అంటే చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి వెళ్తాను. కానీ పిల్లలు మాత్రము వెళ్తూ ఉంటారనమాట, నేనైతే వెళ్ళను. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెల్లగమ్మా. పడతావు నాన్న. నైస్. దార్వి డస్ట్బిన్స్ అవి టచ్ చేయకూడదు, ఓకే? కదా, మెల్లగా రాజు. తింటావా గోవా? తింటావా గోవా? తింటావా? ఉప్పలా తినేసిన తర్వాత. ఎంత చల్లగా ఉందమ్మా, చెట్లు. అటు సైడ్కి వెళ్దామా? అటు సైడ్కి వెళ్ళి వాక్ చేసేసి వస్తుంది మా అమ్మ కాసేపు. ఎక్కడికి? సుహాన్ షన్నా, నువ్వు ఆడుకో, నువ్వు ఆడు. ఈరోజు చల్లగా ఉంది క్లైమేట్. నిషు చెల్లిని చూస్తూ ఉండు. నిషు చెల్లిని చూస్తా ఉండు, నేను అక్కడికి వెళ్ళేసి వస్తా. వస్తున్నా నాన్న. మెల్లగా. వర్షం పడుతుంది ఈరోజు, మమ్మీ కిందకి వచ్చిందని వర్షం పడుతుందేమో. స్లైడ్. బొట్టు చెరిపేసుకున్నావా? ఎక్కడికి 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 వెళ్తున్నా అమ్మా? రాజు, నా కాలు నొప్పి ఉంది రో. భలే ఉన్నాయమ్మా ఫ్లవర్స్, చూడు. వావ్ దార్వి, చాలా బాగున్నాయి కదా. అబ్బా ఎంత బాగుందో గ్రీనరీ. ఆడతావా? ఆడు, మమ్మీ ఊపుతుంది. అవును. అన్న వాళ్ళు ఎక్కడ? అవునా? మమ్మీ ట్రై చేస్తుంది మమ్మీ.
హాయ్ చెప్పు. హాయ్. గట్టిగా మాట్లాడే, చాలా గాలి వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. వాట్? నువ్వు చేయకనమ్మా. ఏంటి? అమ్మ తగులుతుంది, జాగ్రత్త. నేను ఎక్కిస్తాను. అమ్మ వదిలే వదిలే, అమ్మ పట్టుకోగలుగుతాను. ఊపుతున్నాడమ్మా, అన్న ఊపుతున్నాడు. హాయ్. అబ్బా ఏంటి రచ్చ పిల్ల. నాన్న చేతులు నొప్పిలు వస్తాయి, గమ్ముకుండండి. నువ్వు స్వింగ్ చేస్తావా? దిగుతారులే, అన్న వాళ్ళు దిగుతారులే. ఏ తప్పు నాన్న నిషు. నో నాన్న, కింద పడింటి అట్లా ఫేస్ మీద వేసుకోకూడదు. చూడు డార్వి. గట్టిగా పిలుచు. ఏయ్ సుహాన్ష్ అలా చెయ్యకు. చూసాడమ్మా. ఏ డార్వి తల్లి. ఏ ఫ్లవర్స్ ప్లక్ చేయకు. మళ్ళీ రండి ఇలాగా. డార్వి తల్లి పడతావు. కమ్ ఫాస్ట్. డార్వి తల్లి ఏది? డార్వి 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 అంటున్నాను. అమ్మ రాలేదా? నువ్వు ఒకటే వచ్చావా ఆడుకోవడానికి? డాడీ వచ్చాడా? డార్వి ఎవరు చెప్పు? చేతనా? సేమ్ డ్రెస్ ఉంది డార్వికి కూడా. అవునమ్మా. మెల్లగా తల్లి. చెల్లినంటూ ఊపు నాన్న.
నిషు మీరు దార్విని తీసుకొచ్చేసాక వర్షంలోనే ఆడారా? వర్షంలో ఆడారా? ఎందుకు లోపలికి వచ్చి ఆడుకోయిండొచ్చు కదా అక్కడ. మరి వర్షంలో ఆడామంటాను. చాలా పెద్ద వర్షం పడుతుంది కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.